హాయ్ అండి. వెల్కమ్ టు వృంద విహాన్ వ్లాగ్స్. ఈరోజు ములక్కాడ టొమాటో ఫుల్ గ్రేవీ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్, ఎవ్వరైనా చేసేయొచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్‌లో ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసుకొని, కట్ చేసుకున్న 5, 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక కప్పు కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్‌లో బాగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, అలాగే చిటికెడు పసుపు. ఆయిల్‌లో వేగితేనే పసుపు చాలా టేస్ట్ వస్తుంది ఈ కర్రీకి. ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ టొమాటోలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలైతే మగ్గిపోతుంది. ఇప్పుడు మూత తీసి ఇలా గరిటెతో మ్యాష్ చేసుకుంటూ కలిపామంటే నీట్‌గా జ్యూస్ లాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కారం, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేనిక్కడ హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా మరగాలి. ఇలా జ్యూస్ అంతా మరుగుతుంది కదా గ్రేవీ. ఇలా మరిగేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 15 మినిట్స్ అలా పడుతుందండి. చూసారా ఎలా ఉడికిపోయాయో? ఇలా ములక్కాడలు ఉడికిన తర్వాత గ్రేవీ కొంచెం దగ్గర పడగానే మనం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో చెప్పండి. అలాగే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. స్టే ట్యూన్డ్.